దిస్ ఈజ్ రాకేష్. వెల్కమ్ టు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఏంటంటే మీరు తమిళ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. సో మీరైతే నాకు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు మీకోసం అయితే నేనైతే నా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వీడియో అయితే అమేజింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో నెక్స్ట్ వీడియో, ఎందుకంటే మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ కూడా స్టార్ట్ చేసేసాం. సో ఈరోజు అయితే మనం ఒక 2 ప్రోడక్ట్స్ అనేవి తీసుకొని వచ్చాను. సో ఈ వీడియోలో ఒక ప్రోడక్ట్ అన్బాక్స్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మరొక ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఈరోజు నేను అటంబర్గ్ అనే బ్రాండింగ్ నుంచి, సో ఇది మీరు చూడొచ్చు, ఆటంబర్గ్ అనే బ్రాండింగ్ నుంచి 2 ఫ్యాన్స్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది, అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. మంచి ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ యొక్క ఫ్యూచర్స్ అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పెడస్టల్ ఫ్యాన్, ఇది వచ్చేసరికి రెనిషియా అనే మోడల్ నుంచి సీలింగ్ ఫ్యాన్ అనమాట. సో ఫ్యాన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది ఓపెన్ చేసి రివ్యూ కూడా మీకైతే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఇదైతే ఆటంబర్గ్ బ్రాండింగ్ మీరు చూడొచ్చు. సో చాలామంది అయితే ఈ అన్బాక్సింగ్ ఎవరు కూడా చేయలేదు మన యూట్యూబ్లో వచ్చేసరికి ఆటంబర్గ్, దీన్ని అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోలోకి వచ్చేసరికి మన పెడస్టల్ ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ అనేది చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెడస్టల్ ఫ్యాన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ పెడస్టల్ ఫ్యాన్ అన్బాక్సింగ్లో ముందుగా మనం దీన్ని అయితే నేను అమెజాన్ నుంచి కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెప్పించాను. మీకు ఇది కావాలంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. 3700 రూపీస్ అయితే ప్రజెంట్ అయితే 3700 రూపీస్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఈ ఫ్యాన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్స్ అనేది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి బిఎల్డిసి మోటార్ అనమాట. బిఎల్డిసి మోటార్ అంటే బ్రష్లెస్ డీసీ మోటార్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మీకు ఆల్రెడీ బిఎల్డిసి మోటార్ అని ఉంది. సో బిఎల్డిసి మోటార్కి వచ్చేసరికి అనమాట పవర్ సేవింగ్ అనమాట. ఎంత పవర్ సేవింగ్ అంటే 60% వరకు పవర్ అయితే సేవ్ చేస్తుంది. సో ఇది డీసీ మోటార్ అనమాట. డీసీ మోటార్స్ అయితే ఎలా వర్క్ చేస్తుందంటే, సో మన ఇంట్లో ఉండే నార్మల్ పెడస్టల్ ఫ్యాన్స్తో పోల్చుకుంటే అవి డైరెక్ట్గా ఏసీ పవర్తో రన్ అవుతాయి. ఇది వచ్చేసరికి డీసీ పవర్ అనమాట. సో ఇందులో డైరెక్ట్గా మ్యాగ్నెటిక్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ఇది హీట్ ఎక్కదనమాట. ఫ్యాన్ ఎంతసేపు మనకి రొటేట్ అయినా కూడా ఫ్యాన్ అయితే హీట్ అయితే అవ్వదు. సో హీట్ అవ్వకపోవడంతో మనకైతే ఫ్యాన్ కంప్లీట్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో ఇదైతే బిఎల్డిసి మోటార్. సెకండ్కి వచ్చేసరికి ఇటు బటన్స్ అనేవి మిడిల్లో ఉండవు అనమాట. సో పైన అయితే 3 బటన్స్ అయితే ఇస్తారు. తర్వాత దీనికి వచ్చేసరికి స్మార్ట్ రిమోట్ కూడా వస్తుంది. అండ్ కిందన చూసినట్లయితే ఈజీ క్లీన్ అనమాట. సో ఈజీ క్లీన్ అంటే డస్ట్ పట్టినా కూడా మీరు ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది 400 mm ఫ్యాన్. సో వెరీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అంటే పడిపోయినా కూడా అంత తొందరగా అయితే పగలదు. సో ఏదైనా మామూలుగా అయితే పగిలిపోతుంది, కానీ అంత తొందరగా అయితే పగలదు అనమాట. సో ఇది మొదటిగా మెయిన్ ఆప్షన్ అనమాట. ఇందులో మీకు బెటర్ ఏంటంటే, మనం పెడస్టల్ ఫ్యాన్ అయినా కొనాలి, కొందరికి ఏమో టేబుల్ ఫ్యాన్ కావాలి. సో ఈ ఫ్యాన్లో వచ్చేసరికి పెడస్టల్ ప్లస్ టేబుల్ ఫ్యాన్ 2 కలిపి వస్తున్నాయి అనమాట. ఎలా అంటే, ఈ మధ్యలో ఒక రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని తీసేసి మనం చిన్న రాడ్ని యూజ్ చేసుకుని దీన్నే టేబుల్ ఫ్యాన్కి కూడా మార్చేసుకోవచ్చు. సో ఇంకా దీని ఫీచర్స్ ఏముందో చూద్దాం. మెయిన్ పవర్ సేవింగ్ అనమాట. ఒకవేళ మీకు కనుక ఇన్వర్టర్ ఉన్నట్లయితే 1 గంట కనుక మీ ఫ్యాన్ తిరిగినట్లయితే ఇది 3 గంటలు తిరుగుతుంది. అంటే ఒక ఫ్యాన్ మామూలుగా మీ యొక్క ఫ్యాన్ అనమాట ఇన్వర్టర్పై ఒక రోజు తిరిగిందంటే ఇది ఒక 3 రోజుల వరకు తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా పైన చూపిస్తున్నాను. దీనికి వస్తే 2 years వారంటీ వచ్చింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆటంబర్గ్ బ్రాండింగ్ కదా, చాలా అయితే బాగుంటుంది. ఫ్యాన్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. సో దీన్ని అయితే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫీచర్సే ఉన్నాయి. ఇది ఎఫిషియో మోడల్ అనమాట. ఆటంబర్గ్ పెడస్టల్ ఫ్యాన్ ఎఫిషియో ప్లస్ అనమాట ఇది. సో ఇక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక సైడ్ కూడా ఏమైతే ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ కూడా స్మార్ట్ రిమోట్ అయితే వస్తుంది. అలాగే సూపర్ ఎఫిషియన్స్ బిఎల్డిసి మోటార్ అయితే దీనికైతే రాబోతుంది, ఇందా చెప్పాను కదా. సో దీనికి వచ్చేసరికి స్పీకర్ కూడా రాబోతుంది అనమాట, సౌండ్స్ కోసం. కొద్దిగా కిక్ అనే సౌండ్స్ కోసం అయితే ఈ స్పీకర్ అయితే రాబోతుంది. తర్వాత స్పెషల్ అంటే సైడ్కి రొటేట్ అవ్వడానికి అయితే మోటార్ కూడా ఉంటుంది. అది ప్రతి ఫ్యాన్లో కామన్గా అయితే ఉంటుంది. సో అందులో 2 years వరకు వారంటీ అయితే వస్తుంది. 2 years వరకు వారంటీ అయితే వస్తుంది. సో ఈ ఫ్యాన్కి వచ్చేసరికి ఇండికేటర్ కూడా వస్తుందన్నమాట. సో మన రిమోట్తో చెక్ చేసుకుంటే ఇండికేటర్ కూడా వస్తుంది. సో ఇటు సైడ్ చూసినట్లయితే ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే, బార్ కోడ్ అనేది ఆన్లైన్ స్కాన్ కాబట్టి ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళే
మీకైతే రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఈ ఫ్యాన్ ఎప్పుడైనా రిపేర్ వస్తే 2 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది కదా, వారంటీ పీరియడ్లో మీ ఇంటికి వచ్చే సర్వీస్ అయితే చేస్తారు. సో దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం స్టీల్. మీకు అమెజాన్లో అయితే ప్యాకింగ్తో వస్తుంది, నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇచ్చాను కాబట్టి. సో ఇదైతే నార్మల్గా వచ్చింది. మీకు ఇవి షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, షాప్స్లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే కనుక మీకైతే కింద ఒక నెంబర్ అయితే ఇస్తాను, మీకు ఆన్లైన్ ప్రైస్కే మీరైతే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ మనమైతే ఓపెన్ చేస్తాం. స్టార్టింగ్ అయితే ఫ్యాన్స్ ఉన్నాయి, అలాగే రెక్కలు మనకి ఇది వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఇది మోటార్, దీన్ని సైడ్కి పెట్టేస్తున్నాను. ఇది పెద్ద రాడ్డు, ఇంకా దీనికి వచ్చేసరికి కిందన పెట్టుకున్న పెడల్ అనమాట. ఇంకా మనకి వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్, ఒక స్మార్ట్ రిమోట్ అయితే రావడం జరిగింది. స్మార్ట్ రిమోట్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిన్న రాడ్ అనమాట. ఇది ప్రతిదీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, డొక్కులు అయితే ఏం లేవు. సో ఈ డొక్కు పక్క పెట్టేస్తున్నాను. ప్రతిదీ మీకైతే తీసేసి చూపిస్తాను. ముందు యూజర్ మాన్యువల్ చూద్దాం. ఇదైతే ఎప్పటిలాగా 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో ఫ్యాన్కి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్, ఇంకైతే ఏం లేవు. సో ఫస్ట్గా ఒక్కొక్క ఐటమ్ అయితే చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బాడీతో అయితే వచ్చింది. సో గ్లాసీ ఫినిష్ చాలా బాగుంది. సో డస్ట్ పట్టినా ఈజీ క్లీన్ అనమాట. వెరీ స్ట్రాంగ్గా అయితే ఉంది, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇదైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మోటార్ చూసుకుందాం. సో ఇదైతే మోటార్ ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది. మీకు ఎక్కడైతే స్క్రీన్ కూడా రావడం జరిగింది, ఇక్కడ మీకు నెంబర్స్ వస్తాయన్నమాట. అంటే ఫ్యాన్ ఏ స్పీడ్లో ఉంది అనేసి. సో ఇది మీరే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట. ఇది వచ్చేసరికి సైడ్ తిరగాలంటే ఆ రొటేషన్ మోడ్ కోసం అయితే ఇదైతే మీరు వాడచ్చు. దీనికి వచ్చేసరికి పవర్ ఆన్ పవర్ ఆఫ్ అనమాట. సో మోటార్ కూడా లైట్ వెయిట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అనమాట. సో మిగతా ఫ్యాన్స్ లాగా చాలా బరువు అయితే లేదు, చాలా తేలిగ్గా ఉంది. దీనికి వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. ఇది బిఎల్డిసి మోటార్ కదా, చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. సో ఎంతసేపు తిరిగిన హీట్ అయితే అవ్వదు ఫ్యాన్. సో ఇది ఫిక్స్ చేసి కూడా చూపిస్తాను. ఇంకా దీంట్లో ఏమొచ్చాయంటే ఒక పెద్ద రాడ్ అనమాట. ఈ రాడ్ అంటే మనం పెడస్టల్ ఫ్యాన్గా యూజ్ చేసుకోవాలంటే ఈ రాడ్ అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మామూలుగా టేబుల్ ఫ్యాన్ మీకు కావాలంటే ఈ రాడ్ని అయితే మనం అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమున్నాయి, సో ఫ్రెండ్స్ ఇంకా ఇందులో చూసినట్లయితే దీనికి వచ్చేసరికి ఇది కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మన ప్లాస్టిక్లో వచ్చింది, ఇది వచ్చేసరికి మనకి ఐరన్ ఫ్రేమ్లో వచ్చింది. సో ఐరన్నే కాదు అల్యూమినియం ఫ్రేమ్తో ఇదంటే తొందరగా తుప్పు అయితే పట్టదు. సో చాలా అయితే బాగుంటుంది, చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు తెలిసి. ఫ్రంట్కి చూసేసరికి atombarg అనే లోగో వచ్చింది. మనం దాని బాక్స్ మీద అయితే చూసాం కదా, అలాగే ఫ్యాన్ అయితే ఉంది. సో దీన్ని అయితే ఇప్పుడు ఫిక్స్ అయితే చేసి చూపిద్దాం. దీన్ని అయితే నేను ఫిక్స్ అయితే చేస్తాను. ఫిక్స్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే ఫ్యాన్ చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా అన్బాక్సింగ్ అయితే ఇంకేం లేవు. ఫ్యాన్కి వచ్చేసరికి ఫిక్స్ చేసి చూపిస్తాను, ఇది ఎలా తిరుగుతుంది, ఏంటి కంఫర్ట్గా ఉందా లేదా. సో దీనికి రివ్యూ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. సో గైస్, ఫ్యాన్ వచ్చేసరికి నిన్న పీసీ దగ్గర అయితే ఫిక్స్ అయితే చేస్తాను. సో మీరు రిమోట్ అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఫ్యానర్కి ఎలాగైతే స్విచ్చెస్ ఉన్నాయో సో రిమోట్లో కూడా మనకు అలాగే ఉన్నాయన్నమాట. పై స్విచ్ వచ్చేసరికి ఫ్యాన్ ఆన్ చేయడానికి నేనైతే ఫ్యాన్ అయితే ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. సో బీప్ అని సౌండ్ అయితే వచ్చింది, మీకు వినిపించి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. కింద వచ్చేసరికి మనం పెంచుకోవడానికి 2, 3, 4, 5, 6. సో 6 వరకు అయితే స్పీడ్ అయితే ఉంది. సో తగ్గించేస్తున్నాను మళ్ళీ. ఇదైతే చాలా కూలింగ్ అయితే ఉంటుంది, ఫ్యాన్ అయితే మంచి ఎయిర్ అయితే వస్తుంది నాకు మాత్రం. సో ఈ కింద స్విచ్ వచ్చేసరికి రొటేషన్ అనమాట. సో రొటేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచే మనం దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడి నుంచే ఫ్యాన్ అయితే మనం రొటేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది. సో మళ్ళీ వెళ్ళి మనం నార్మల్ ఫ్యాన్స్ దగ్గర రొటేషన్ చేసుకునే బదులు తాడులు లాక్కొని ఇవే ఫ్యూచర్స్తో వీళ్ళ దగ్గర వాల్ మౌంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా చాలా బాగుంటుంది, వాల్ మౌంట్ కూడా. సో ఎవరికైనా కావాలంటే అన్బాక్సింగ్ అయితే మళ్ళీ ఆ వాల్ మౌంట్ కూడా చేస్తాను. వాల్ మౌంట్ కూడా వీళ్ళది చాలా అయితే బాగుంటుంది. సో కింద స్విచ్ వచ్చేసరికి టైమర్ అనమాట. సో దీంట్లో టైం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం
ఏ టైంకి కావాలి అంటే 2-3 గంటల్లో ఆగిపోవాలి, లేదా 4 గంటల ఫ్యాన్ అయితే ఆగిపోవాలి. సో, ఇదైతే మనకి వింటర్‌లో చాలా యూజ్ అవుతుందనమాట. వింటర్‌లో మనం పడుకుని పోయేటప్పుడు మధ్యలో మాకు చలేసేస్తుంది. మళ్ళీ లెగిసి ఆపాల్సుంటది. సో, టైం పెట్టుకున్నట్లయితే సో, ఇదైతే ఆ టైంకైతే ఆగిపోతుందనమాట. సో, ఫ్యాన్స్ అయితే చాలా బాగున్నాయి. సో, మీరైతే చూడొచ్చు. మంచి ఎయిర్ అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో, ఇదొచ్చేసరికి ఆటంబర్గ్ యొక్క పెస్టల్ ఫ్యాన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది, లేదంటే యూస్ఫుల్ అనిపించి ఉంటుంది. సో, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో, ముందుగుండా అయితే లైక్ చేయండి. తర్వాత అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, వెళ్ళేటప్పుడు ఒక విషయం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారన్నారు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకైతే వస్తుంది. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై హింద్.